ఇదిగోనండి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ బ్యాక్ యార్డు. ఇక్కడ ప్లాంటేషన్ చూస్తారని తీస్తున్నాను. అసలు ఎంత బాగుందో. స్వింగ్ ఉందండి. ఇక్కడ చైర్స్ కూడా ఉంటాయి. పక్కన పేరెంట్స్ కూర్చున్నా, అక్కడ ఒక ఇద్దరు పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నా బాగుంటుంది. ఎప్పుడు మట్టి 4 బ్యాగులు కొని పోస్తానే ఉంటారనమాట సంవత్సరం అయ్యి. ఇది వీళ్ళు ఈ రాళ్ళు తీసుకొచ్చి ఇలా బారికి వీళ్ళే బిల్డ్ చేసుకున్నారండి. మేమంటే చేయలేం కనుక మేము మనుషులు పెట్టుకుంటాము. ఇది ఆ మధ్యలో ఆ రాళ్ళు వేస్తారు, అది మొక్కలు పెడతారండి. ఇక్కడ ఈ గోంగూర, అక్కడ టమాటాలు, గోంగూర, ఇదిగోనండి అక్కడ బెండలు అన్నీ వేశారు. ఇక్కడ కూడా ఈ హోల్స్లో కూడా పూల మొక్కలు వేసుకోవచ్చండి. కాకపోతే ఇదివరకు పర్లేదు, వీళ్ళకి ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయి పిల్లలు కాలేజీలకు వెళ్ళటాన వీళ్ళిద్దరే కనుక కొంచెం నెగ్లెక్ట్ అనమాట. ఇందులో కూడా పూల మొక్కలు బోర్కి వేసుకుంటే ఇప్పుడు గోంగూరలు అలాంటివి ఇక్కడ పెట్టేసుకొని ఈ మధ్యలోనే ఉన్నాను. ఈ టమాటాలు, మిరపలు, వంగలు అలా వేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట. బెండలు అట్లగు. కాకపోతే వీళ్ళు ఇవన్నీ చేయలేక ఇప్పుడు వదిలేశారు. ఇదేమో బూడిద గుమ్మడి పడి మొలిసిందంటండి. ఇట్లా ఉంది. ఇది ఒక కాకర, అక్కడో పాది అక్కడో పాది చెట్ల పాదులు పెట్టేసి ఈ కాంపౌండ్ వాళ్ళకి ఇలా మెష్ పెట్టేశారు. ఈ మెష్ పర్మనెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ అయ్యే బారికి పాకుతూ ఉంటాయి. కాయలు కూడా వస్తున్నాయండి. ఇదిగోండి కాయలు కూడా చూడండి, అడపదడపండి. సేమ్ గ్రీన్ కలర్లో ఉంటానా. కాకరకాయలు పెద్ద కనపడవండి, మీకు చూపించడానికని కొంచెం చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇదిగో ఉంటాం. ఇది బచ్చలండి. వీళ్ళు ఎక్కువ కొయ్యరుగా మాసు రావట్లేదు. ఇదే మనకైతే కనుక కణుపుకేను ఇలా పువ్వులు మొగ్గలు బాగా వచ్చేసినాయి, గింజలు. నాకు వీళ్ళకైతే కనుక రాలేదు, బాగా వచ్చినాయి. పెద్ద పెద్ద ఆకులు చూసారా. మనకు కూడా ఆకులు పెద్ద పెద్దగా బాగానే వచ్చినాయి, కానీ అసలు మన అరిచేతి కంటే పొడవు ఉందండి, పెద్దదిగాను. ఇదిగోండి బెండ మొక్కలు, ఈ బారు బెండ మొక్కలు వేసేసారు. ఒక 20 మొక్కలు లేనిదే మనకి బెండకాయ కూరకి రాదు కదా, అందుకని. ఇది పొట్లండి, ఇదేమో పొడవు పొట్లంట. ఇక్కడ ఒక కాకర కూడా పడి మొలిసినట్టుంది. అది ఏమో బొబ్బర్లు, లాంగ్ బీన్స్ అంటారు, అది వేసారు. ఇది పాట్లోనే వేసారు. ఇది అక్కడక్కడ ఇదిగో గోంగూరలు పెట్టారు, అక్కడ చాలలేదు కామాసు. వాళ్ళు చుట్టూతో పెట్టారు కదా ఈ అరేంజ్మెంట్. ఇక్కడేమన్నా మిరపలు వేసారు. ఇది లాంగ్ బీన్స్. ఇదిగోండి ఈ టమాటాలు మన ఇంట్లో నాకు రావట్లేదు, కానీ వీళ్ళకి ఇది అదేలేండి. నార్త్ ఫేస్ వాళ్ళకి బాగానే వస్తుందండి. యార్డు సౌత్లో ఉంటుంది కదా. ఇదిగో ఈ మిరపలు, వంగలు మనీ కూడా పెద్ద చెట్లు బాగానే అయినాయి. కాకపోతే మనకి టమాటాలు మాత్రం నాకు ఎప్పుడు సరిగ్గా రావండి. ఇదిగోండి టమాటా చెట్టు. అసలు ఇక్కడ టమాటా చెట్టు ఉంది, తెగ కాయలు ఉన్నాయి. ఇదిగోండి ఇది వంకాయలు కూడాను పెరిగినాయి, కానీ మనవి ఉన్నట్టే. కాకపోతే కాయలు అంత పెద్ద విపరీతంగా లేవు, మనకున్నట్టే ఉన్నాయి. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది, కానీ గుత్తులు నాకు యూట్యూబ్లో చూపించినంత కొంతమంది చూపిస్తారు భలే కాస్తాయండి, అట్లాగైతే లేవన్నమాట. కానీ ఉన్నాయి. అదిగోండి బాగున్నాయి. మనం మన ఇంట్లో కూర్చొని మందే యాడ్ అనుకుంటామండి. చూడండి వీళ్ళది కూడా చిక్కుడు ఎంత బాగా అల్లుకుందోను. అంత అల్లుకుంది, కానీ పోతా పిందె లేదులే. మందే బాగుంది, చిక్కుడు పోతా పిందె ఉంది. కాకపోతే నాదేంటంటే నాది ఇల్లు ఈస్ట్ ఫేస్ అవటాన నా యార్డ్ అంతా నాకు వెస్ట్కి వచ్చింది, అందుకని నాకు సరిగ్గా రాదు. ఇక్కడ పక్కన సైడ్ బెడ్ పెట్టలేదండి. ఇది బ్యాక్ యార్డ్ డోరు. దీనికేమో పైన ఆర్చీ లాగా భలే పెట్టారు. ఆర్చీకి దొండ పెట్టారనమాట, దొండపాది. నేను అదే అంటున్నాను, అంత పైకి ఎత్తుగా ఉంటే దొండకాయలు ఎలా కోసుకుంటారమ్మా అంటే, అదిగో నిచ్చెన పెట్టాంగా ఆంటీ అంటున్నారు. అది నేనైతే ఇక్కడే పొట్ల సొర లాంటిది పెడతాను. ఇదిగోనండి ఇదో బేర్ అన్నమాట. ఇది ఆర్చీలు ఇప్పుడు అందరు భలే పెడుతున్నారండి. ఇదిగో ఇదొక ఆర్చీ, బీరపాది. ఇది మళ్ళీ ఇటు వచ్చేస్తే ఇక్కడ ఇది పొట్ల అన్నమాట. ఇది చిన్న కాయలు ఉన్నాయండి, పొట్ల, పిచ్చుకు పొట్లు. ఇవి తెలుస్తుందా మీకు? అదిగోండి చిన్న కాయలు ఉన్నాయి బాగాను. మన ఏమో పొడవు కాయలు. ఇది పొట్ల. ఇదేమో దోస అండి.
అదిగో దోసకాయ తెలుస్తుందా మీకు? అదిగోండి దోసకాయలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. ఇది కూడా ఆర్చి బాగా పెట్టారు. ఇవి ఇక్కడ ఒక ఆర్చి ఇదేమన్నాను సొరండి, పెద్దంత నైస్గా లేవు కానీ కాయలు. ఇదిగోండి సొరకాయలు అంత నైస్గా లేవు, కాకపోతే చెట్టు బాగానే అల్లుకుంది. మనది ఎండ అయ్యి సరిగ్గా రావు. నేను కాకపోతే వీళ్ళేమో ఉద్యోగాలు కదా, అంత నైస్గా నేను చేసినంత టేక్ కేర్ చేయలేరు, అందుకని అవి పిందెలు అయ్యి పెద్ద ఎక్కువ లేవు. కానీ అసలు కాయ ఇత్తనం కూడా నాకు అంత నజరగా అనిపించలేదు నాకు. ఇదిగోండి సొరకాయలు కూడా నాకు అంత నైస్గా అనిపించలేదు అనమాట. ఒక జామ మొక్క అండి, కాకపోతే కాయలు పూలు అయితే ఏమి లేవు. ఇల్లు చూసుకోండి ఎన్ని మల్లె మొక్కలు పెట్టుకున్నారు. బాగా చాలా ఉన్నాయండి మల్లె మొక్కలు, ఒక్కొక్కటి కూడాను బాగా పెద్ద పెద్ద పాట్స్లో పెద్ద పెద్ద మొక్కలు అయినాయి. రోజు పూలు కోసేసి దేవుడి చక్కగా పెట్టుకుంటారండి. వీళ్ళు కూడా బాబా సాయిబాబా భక్తులు. వీళ్ళు అస్తమానం సాయిబాబా టెంపుల్లోనూ, సాయిబాబా టెంపుల్ అని అదే టెంపుల్లోనైనా వాలంటీర్ వర్క్ బాగా చేస్తాడు అతను. ఇదొక జామ చెట్టు అండి, 2 ఉన్నాయి జామ చెట్లు. ఇది కాదండి, ఇక్కడ కూడా ఇదిగోండి అన్ని పాట్స్ ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అదిగోండి గులాబీ పూలు పెద్ద పెద్ద, ఇదిగో రెడ్, ఇది పసుపు, ఇదిగోనండి టమాటాలు. నాకైతే కాయట్లేదు కానీ వెళ్ళయి. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే, మేము కాసుకోవాలి ఆర్గానిక్ కాయలు తెస్తాము, అవి ఎక్కడో చలి ప్రదేశాల్లో పండిన కాయలు అనుకుంటా. ఇత్తనాలు పడి మొలిస్తే నేను అయ్యా నాడుతున్నాను. వీళ్ళు నాటేది ఏమన్నాను కొద్ది ఎండల్లో కాసే కాయలు అనుకుంటా ఇవి. చూసారా గుత్తులు గుత్తులు బాగానే కాస్తున్నాయండి. నాకు స్ప్రింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మాకు ఎట్ట కాసినాయో మిసోరీలో ఉన్నప్పుడు అలా బాగానే కాస్తున్నాయి. ఈసారి నేను కూడా చూసుకొని ఇలాంటి మొక్కలు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఏమన్నాను శంకు పూలు పెడతారండి. ఇక్కడ ఒక ఆర్చి ఉంది కదా, ఇదిగో శంకు పూలు. ఇది ఒక పక్క ఏమో తెల్ల శంకు పూలు, ఒక పక్క ఏమన్నాను అది పర్పుల్ కలర్ ఇవి పెడతారు, వైలెట్ ఇవి 2 కలిపి ఇక్కడ పాకుతాయి అన్నమాట. వీళ్ళ జ్యూస్లో ఇది తాగుతారు చక్కగాను. ఇదిగోండి ఇవేమో కరివేపాకులు కూడా బాగానే ఉన్నాయండి. నాది ఎంత ఎత్తు అవ్వలేదంటే నేను లాస్ట్ ఇయరే పెట్టాను అనుకోండి, వీళ్ళేమో ఎప్పుడో పెట్టారు కదా. వీళ్ళు పెట్టి 7, 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయిందంట ఈ కరివేపాకులు మొలగలు పెట్టి. ఇదిగోండి ఇదంతా కూడా దోసకాయ, బాగానే కాసినాయి కాయలు కూడా, ఆడపదడప కాయలు కనిపిస్తున్నాయి. ఇదిగోనండి అదిగో దోసకాయ చూసారా, అవి ఉన్నాయి, ఎక్కువ లేవు కానీ 2, 3 అలాగే ఉన్నాయి. మాకల్లా వింటర్లో బాగా కాస్తాయండి. వీళ్ళకి చూడండి అసలుకి మొలగ చెట్టు ఎంత బాగా కాస్తున్నాయో, నాకు ఇట్లా రావట్లేదండి. అంటే ఆ మాట అంటే ఏమంటున్నారు, మేము పెట్టి 7, 8 ఏళ్ళు 9 ఏళ్ళ నాటి చెట్టక్క, అందుకని మాకు వస్తున్నాయి మూతరు కదా అంటున్నారు. నాదేమో లాస్ట్ ఇయర్ పెట్టాను. లాస్ట్ ఇయర్ అసలు పూత కూడా రాలేదు. ఈ సంవత్సరం పూత వచ్చింది కానీ వర్షాలకి నిలవటం లేదు. మరి వీళ్ళకి కూడా ఉన్నాయి కదా వర్షాలు, వీళ్ళకైతే చక్కగా బాగా కాస్తున్నాయి. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో మొలక చెట్లు. ఇదిగోండి 1, 2, 3, 4, ఇంకా వెనక కూడా ఉన్నాయి 2, ఒక 5, 6 ఉన్నాయండి మొలక చెట్లు. మళ్ళీ వీటికి లేవులేండి పూత కాయలను, ఇది మాయ ఉన్నట్టే ఉన్నాయి. ఇది ఇక్కడ లేవు. ఈ చెట్టు మట్టికి ముదరదంట, అందుకని ఈ చెట్టుకు బాగానే ఉన్నాయి, ఏజ్ ఎక్కువ ఉందంట దీనికి. ఇదిగోండి ఇక్కడ అరటి మొక్కలు కూడా తెచ్చి పెట్టుకున్నారండి, కొనుక్కొచ్చి మరీ పెట్టుకున్నారంట. ఇక్కడ మాకు అరటికాయలు అయితే కాయవు, ఎందుకంటే మాకు 6 months మాకు వింటర్ ఉంటుంది కదా, వింటర్లో చచ్చిపోయిద్ది అంతా. మళ్ళీ సమ్మర్లో మళ్ళీ వేరు మీద వస్తుంది అనమాట. మాకు గెలబడాలంటే 4, 5 ఏళ్ళు పట్టుద్ది, అందుకని మేము ఎప్పుడు వెయ్యము. వీళ్ళకేంటంటే వీళ్ళు కొద్ది పూజలో ఎక్కువ చేస్తారు కదా, అరిటాకులో భోజనం చెయ్యాలని చెప్పేసి ఇట్లా సెంటిమెంట్గా అరిటాకులు పెంచుకోవటం, అందుకని ఆకులు భోజనం చేయటం కోసం, ఆకులు దేవుడికి పెట్టడం కోసం అట్లాగనమాట. లో నుంచి వీళ్ళ ఇల్లు చూస్తే ఇట్లా ఉంటుందండి. వెనక మాల పేటియో, కవర్డ్ పేటియో ఉంది, బాగుంది. మాకు కవర్డ్ పేటియో ఉంది కానీ చిన్నది, అసలు మా ఇల్లే చిన్నది అనుకోండి, వీళ్ళదేమో బాగా పెద్ద ఇల్లు. చూసారా, అదే ఆ ఇంట్లో కూడాను, వీళ్ళకి ఇంట్లో కూడాను పక్కన ఉయ్యాల
ఓ పక్క నిచ్చెన్లు, ఓ పక్క పిల్లల సైకిళ్ళు, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 సైకిళ్ళు అండి. వర్కౌట్లు కావాలి కదా ఇక్కడ, అది ఫిజికల్ వర్క్ ఉండదు కదా, అస్మానం కంప్యూటర్లలో కూర్చోవటం కదా, అందుకని సైకిళ్ళు అయ్యో ఒకటి చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. ఇది తమలపాకు అండి, ఇది అల్లోవీరా, ఇది బ్రహ్మకమలం. ఇదిగోనండి ములగ మొక్కలు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద 4 మొక్కలు కాక ఇక్కడ ఇంకా చిన్నవి ఈ సంవత్సరం పెట్టినట్టున్నారు. 2 ములగ మొక్కలు, తోటకూర, మల్లె మొక్కలు అక్కడివి కాక ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి. దోస అటు పాదిలో నుంచి ఇక్కడ దాకా బాక్కొచ్చిందండి అది. ఇదిగో మందారాలు ఇవి, ఇదిగోండి బాగున్నాయండి మొక్కలు. ఇదేం మొక్క, ఇది పొట్లండి, అది పూలు చూసారా, పొట్ల పూలు అన్నమాట. పడి మొలిసి ఉంటుంది మేబీ, అది ఉంచేసి ఉంటారు. మిరపలు ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు పెద్ద అవ్వాలి ఎప్పుడు కాయాలంటే మాకెట్టు కాసేది ఎక్కువ అక్టోబరు సెప్టెంబర్ తరువాతనే కదా, అందుకని ఈ లోపల పెరుగుతీలేమని పెట్టి ఉంటారు. ఇవ్వండి వీళ్ళ మిరపలు, ఈ తాయి పెప్పర్స్ అండి, ఇవి బాగా మంట ఉంటాయి చూసారా, కానీ కాయలు బాగానే కాస్తాయి. ఇవి కొన్నిటికి బాగా రాలేదండి, ఇవి కొంచెం పెద్ద మొక్కలు అయినాయి కానీ కాయలు అయితే బాగా రాలేదు. మనయ్య బాగా వచ్చినాయి మిరపలు. ఇది దానిమో కూడా వాళ్ళు ఓన్గా చేసుకుంటారు. ఈ మొక్కల మధ్యలో మళ్ళీ వాళ్ళు వస్తే ఏం ఆగం చేస్తారు, లాన్ మూవర్స్ అని వీళ్ళే చేసుకుంటారు. ఇక్కడ బెడ్ ఉంటుంది, ఈ బెడ్లో మింట్ వేసారు కానీ వీళ్ళకంత టేక్ వెళ్ళి, ఇది ఎదురు కొద్ది పిల్లలు ఉండేవాళ్ళండి కొంచెం హెల్ప్కి. ఇప్పుడు పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఈ వీడియో నేను జూన్లో తీసానండి, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆ టైంలో మనకి అన్ని కూరగాయలు చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు ఈ డాలస్ ఎండలకి ఆల్మోస్ట్ అందరూ హార్వెస్ట్ తగ్గిపోయిందండి. మనదైతే మరీ వెస్ట్ గార్డెన్ ఒకటాన బాగా తగ్గిపోయింది. వెళ్ళిళ్ళే ఉన్నాను, మంచిగా నడిబొడ్డులో ఉందన్నమాట, ప్లేనోలో బాగా ఇళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళు అలా ఉండటానికి కొంచెం బాగుంది. ఇది ఇంకోసారి చూద్దామండి గార్డెన్, ఇది వీళ్ళది నాకు భలే నచ్చిందండి. అసలు అంత పార్క్ లాగా ఉందండి ఇది, అసలు ఇల్లు లాగా లేదు. చూడండి ఎంత బాగుందో, అసలు ఒక తోటలాగా చాలా బాగుందండి. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.